నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ పైన చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. చాలా సందేహాలు ఉన్నాయి. చిన్నప్పన్న వరకే ఇన్వెస్టిగేషన్ ఆగింది, ఇందులో పెద్దప్పన్న పాత్ర కూడా నిర్ధారించాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఏకసభ్య కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈ ఏకసభ్య కమిషన్ని రద్దు చేయాలని చెప్పి మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడం, మరి ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు మేము విచారించము అని చెప్పి నిరాకరించడాన్ని ఏ విధంగా చూడాలి, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సమర్థించింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం వైసీపీ పార్టీ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 2 రోజుల క్రితం వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో ఎన్సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని ట్యాగ్ చేసి వీళ్ళిద్దరూ కలిసి వైఎస్ జగన్ గారిపై మచ్చ వేద్దామని అనుకున్నారు. కానీ ఆ గోవిందుడు వైఎస్ జగన్ గారిపైనే కాదు, వైఎస్ఆర్ గారిపై ఉన్న మచ్చను కూడా కలిపి ఒకేసారి చెరిపేశారు. శ్రీవారి మహిమలపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కి ఏదైనా ఎవిడెన్స్ పెడతారనుకుంటే స్వామివారికి హారతి ఇస్తున్నటువంటి వీడియోను ట్యాగ్ చేశారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని చెప్పి ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు నిరాకరించడం, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ చెప్తాను విన్నా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం పోస్టింగ్లు చేస్తున్నారో, ఏం డిబేట్లు పెడుతున్నారో, ఎవరు సపోర్ట్ తీసుకున్నమాట అంతా అయోమయం, గందరగోళం. అయోమయం జగన్నాథం అంటారు కదా, అది పరిస్థితి. కాబట్టే నువ్వు చెప్పినట్టుగా అంతా అయిపోయింది. మరొకసారి దేవుడు ఏం చెప్పాడు? మరొకసారి నువ్వు ఎదవన్నారు, ఎదవో దుర్మార్గుడు, నువ్వు దైవద్రోహం చేసావని చెప్పారు. అసలు వాళ్ళు ఇప్పుడు వాడు లాస్ట్లో పోత ఏం చెప్పాడు? రాజశేఖర రెడ్డి 7 కొండలు అని చెప్పి. రాజశేఖర రెడ్డి ఎవడ 7 కొండలు అని చెప్పడానికి? అక్కడ 7 కొండలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 7 కొండలు అని చెప్తాడు. ఎవరికోసం చెప్తాడు? అంతకుముందు ఇచ్చిన 2 జీవోలు ఏంటి? 2 కొండలు ఏమున్నాయి? లేకపోతే టూరిజం డెవలప్మెంటు ఇలాంటి ఇన్ని జీవోలు ఎవడిచ్చాడు? దాని మీద అసెంబ్లీలో మాట వస్తే గాదే వెంకటరెడ్డి అప్పుడు దేవాదాయ మినిస్టర్గా ఉన్నాడు. గాదే వెంకటరెడ్డి పైకి కిందకి చూస్తే చేతులు ఊపాడు. అవాళ అంటే ఇది వెనక్కి తీసుకోమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా సివియర్గా వాళ్ళని హెచ్చరించాడు. ఇది చాలా ప్రమాదం, మీకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోతారని చెప్పాడు ఆయన. దాన్ని శాపంగా తీసుకురండి. ఇది జరిగిన 2 రోజులకి దేవుడు ఏం చేశాడో, లేకపోతే ప్రకృతి చేసిందో, దేవుడు చేశాడో, వాళ్ళ కర్మకాలు చేశారో, మానవ తప్పిదాలో ఏం జరిగిందో కానీ ఏం జరిగిందో అందరూ చూసాం. ఆ జీవో ఇచ్చేసాడు ఆఖరికైనా సరే, ఇంకా అతను ఎవడ కాపాడలేకపోయాడు. ఇక్కడ 7 కొండలని 2 కొండలు అనడానికి పైన మీకు స్టార్ హోటలే పెట్టేసి ఒక్కొక్క కొండ ఒక్కొక్క డెవలప్ చేసేసి వాళ్ళందరూ పెద్ద పెద్ద చర్చిలు గట్ట కట్టేసేసి అక్కడ ప్రార్థనలు గట్ట చేయించేద్దామని చూశాడు. తప్పు కదా అది. నువ్వు ఆ పని చేయడానికి కరుణాకర్ రెడ్డిని పెట్టి వీళ్ళు భయంకరమైన దోపిడీ చేశారండి. మీకు అక్కడ వజ్ర వైడూర్యాలు, రత్నమాణిక్యాలు, ఆభరణాలు, స్వామివారి సంపద వీళ్ళు దొబ్బేశారు. వీళ్ళు భయం లేదు, పాపభీతి లేదు వీళ్ళకి. కరుణాకర్ రెడ్డి లాంటి ఒక నాస్తికుడిని, నల్లరాయని దేవుడిని నల్లరాయి అని అన్నవాడిని చైర్మన్ చేస్తే వాడు చూస్తూ ఊరుకుంటాడా? బందిపోడు దొంగనే ఇంట్లో ఖజానాలోకి వదిలేస్తే వాడు దొరుకుతాడు, జైలు పెట్టిపోతాడు. దీని గురించి ఎవడో మాట్లాడతలేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో విమాన ప్రమాదం జరిగితే టీడీపీ వాళ్ళు వస్తామంది అంటారు. వీళ్ళు నిజంగా దొంగోళ్ళైనా కానీ వీళ్ళు ఎవరు మాట్లాడరు టీడీపీ వాళ్ళు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డిని మొట్టమొదటిసారి చైర్మన్ అయినప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం కొల్లగొట్టేశారు వీళ్ళు. చాలా దారుణాలు చేశారు వీళ్ళు. తిరుమల మన చాప కింద నీళ్ళ ప్రవేశి ఎవడ లెక్క చెప్తాడండి? ఆ లెక్కల డొక్కలాన్ని మొత్తానికి ధ్వంసం చేసి పాడేశారు. సార్, ఇప్పటికీ భూమన గారు చెప్తున్నారు కదా సార్, ఇప్పటికీ మా వాళ్ళు ఉన్నారు, మాకు సందేశాలు ఇస్తారు అని చెప్పి అప్పుడే చేర్చేశారు అందరిని. పొలవమంటాను 2000 మంది ఉన్నారు అన్నాడు. మొత్తం వాళ్ళందరూ ఎవరో చూపించని చెప్పి అందరూ వచ్చిన తర్వాత యమదొంగ సినిమాలు ఎన్టీఆర్ కొరడా ఇచ్చి కొడతారు, అలా కొట్టేయాలి వాళ్ళందరూ. దేవుడికి అప్పు ఏదో జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్దండి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అతని జీవితంలో మళ్ళీ రాజకీయం మళ్ళీసారి ఎమ్మెల్యే కూడా వాడతాను చూసుకోండి అని చెప్తాను. ఇవన్నీ ఒక ఎత్తు. సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, అసలు ఆడి మంచం మీద ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి
ఏదైనా ఇబ్బంది వస్తే సుప్రీంకోర్టు తలుపులు తడుతూ ఉంటాడు వెళ్ళి. ఇంకా ఆ బతుకు కూడా ఒక బతికేనా. ఒక దొంగకి, బందిపోటు దొంగకి సాధారణంగా ఎవరన్నా ఆడపిల్లల్ని అత్యాచారం చేసినా, దుర్మార్గం చేసినా, విధ్వంసం చేసినా వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పేసి న్యాయవాదులు ఒక ఓత్ తీసుకుని అందరూ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇతను మాత్రం సిగ్గు లేకుండా అతని వెనకాల వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేశారు. సిట్టు, సుప్రీంకోర్టు నియమించిన సిట్టు దర్యాప్తు బృందం చిన్నప్పని వరకు ఆగి పెద్దప్పని దగ్గరికి వెళ్ళలేదు. అందరికి అనుమానాలు వచ్చినాయి, అందరికి అసంతృప్తి ఉంది ఆ దర్యాప్తు మీదే. దర్యాప్తు మీద అసంతృప్తి చెప్పలేరా? సుప్రీంకోర్టు వేస్తే నోరు మూసుకూరుకోవాలా? అంటే అక్కడికి వచ్చి ఆగిపోతే నోరు మూసుకూరుకుంటారా? అంటే చిన్నప్పన్న ఒకటికి అంత దమ్ము ధైర్యం ఉంటుందా? పెద్దప్పన్న సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా చేయరా? దాని మీద ఏకసభ్య కమిషన్ వేశారు. అది వేయకూడదు అంటారు. వాళ్ళ బాబాయ్ని చంపేసి ఎవడో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అసలు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకూడదు వాళ్ళు. ఎందుకు ఇచ్చారు? మాట్లాడపోతామేంటండి? అలా ముక్కలు కింద నరికేసి దాని గురించి మాట్లాడకూడదా? ఇప్పుడు అలాగే మాట్లాడకూడదని తోలు తీరిపోతుంది వాళ్ళకి. ఏం తప్పు చేయకపోతే ఈ ఏకసభ్య కమిషన్ అడ్డుకోవడం మీకు నిజాయితీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నేను అలా తప్పే చేయలేదని మాట్లాడాడు. నువ్వు కూడా అలా వెళ్ళు కోర్టుకి, మేమేం తప్పు చేయలేదని. అప్పుడు మళ్ళీ విచారణలో వాళ్ళు కోర్టుకి వెళ్ళవు కదా. ఈ భయం కదా, కోర్టు చూస్తే అతను అందరం ఏమనుకుంటాడు, అతనికి మేనేజ్ చేసుకుంటే వెళ్ళట్లేదు అంటున్నాడు. భయం అతను కోర్టుని చూడగానే. మన జడ్జి గారి దగ్గరికి వెళ్ళి పెద్ద బిల్డప్తో ఊరేగింపులు పెట్టుకుని వెళ్ళి పొట్టలు కడతా కూర్చున్నాడు అక్కడ. చూసారా? ఆ వీడియో రిలీజ్ అయ్యి మొత్తం గాలిపోయింది. ఒకటండి, దొంగతనాలు చేసిన వాడికి, రొంక వ్యవహారాలు చేసిన వాళ్ళకి దాగదు, ఎప్పుడోకప్పుడు పట్టుపడతారు. వీళ్ళు టైం వచ్చింది. ఇప్పుడున్న చట్టం వాళ్ళకి సహకారంగా చుట్టం కింద పనిచేస్తున్నా కానీ ఏదో రోజు వీడు దైవద్రోహం చేశారు, ప్రజాద్రోహం చేశారు, దైవద్రోహం చేశారు, నమ్మక ద్రోహం చేశాడు, అన్ని ద్రోహాల్లో కంప్లీట్ చేశాడు. ఇంకా అతనికి మిగిలింది ఏంటంటే శిక్షలే తరువాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చి పడద్దో, ఎప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెడతారు అనేటువంటిది సస్పెన్స్ అంతే. ఏదైనా జరగచ్చు, అది మాత్రం తప్పదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.